సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ వాయిదా పడింది. ఈ నెల 25కు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, హైకోర్టు రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రీజనబుల్ టైం అంటే పదవీకాలం ముగిసే వరకా అని ప్రశ్నించిన జస్టిస్ గవాయి చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలన్నారు. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అయితే మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అంటే ఒక పక్క నోటీసులు జారీ చేస్తూ ఎంత సమయం కావాలని చెప్పేసి ప్రతివాదులకైతే నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సబీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజా సమాచారాన్ని సబీన్. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనంతో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్, ఈ ఇద్దరు న్యాయవాదులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేసింది. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున, ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ తరపున ముకుల్ రోహత్ కేసు వాదిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యమ సుందరం ఈ కేసును వాదిస్తున్నారు. మరోసారి జస్టిస్ గవాయ్ పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీతో పాటు ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. మార్చి 22లోగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ ఆదేశిస్తూ మార్చి 25వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో జస్టిస్ గవాయ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన విధంగానే రీజనబుల్ టైం అంటే 5 సంవత్సరాల కాల పరిమితి, అంటే ఎమ్మెల్యేలకు ఉండేటటువంటి కాల పరిమితి ముగిసే వరకు అంటూ ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. అదేవిధంగా ప్రజాస్వామ్య విధానాలు, అంటే పార్టీ మార్పు అంశంలో ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలో మీరే చెప్పండి అంటూ కూడా ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. ఇక బీఆర్ఎస్ తరఫున ఆర్యమ సుందరం కొన్ని కీలకమైన వాదనలో భాగంగా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం త్వరగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆర్యమ సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఆర్యమ సుందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ ముగ్గురు కలిపి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేయగా మిగిలిన 7 ఎమ్మెల్యేలపై కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆర్యమ సుందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గత ఏడాది పార్టీ మారారని స్పీకర్ కు ఫిర్యాదు చేశాము. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ధర్మాసనం సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సెక్రటరీకి చెప్పింది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను డివిజన్ బెంచ్ రివర్స్ చేసింది. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కావాలని ఆలస్యం చేస్తున్నారు కాబట్టి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ 22లోగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం నోటీసులకు వివరణ ఇవ్వడంతో పాటు తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ.